ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వెంకట స్వామి, టైం వేస్ట్ అవుతుందయ్యా, వెళ్ళి వాటర్ తీసుకురా. అలాగే మేడం. ఆహా, కర్మ రిటర్న్స్ అంటే ఇదే మేడం. 3rd డిగ్రీ అని చెప్పి రాత్రిపూట నిద్ర కూడా పోనీకుండా నీళ్లు కొట్టేవాడు ఈ పోలీస్ ఆయన. ఇప్పుడు మీరు అదే పని చేస్తున్నారన్నమాట. మేడం, ఈయన మా మీద చేసిన ప్రయోగాలన్నీ ఒక్కొక్కటిగా చెప్తాం, మీరు అమలు చేయండి. రాయ్, పిచ్చి పిచ్చిగా వాగితే జీవితాంతం సెల్లోనే మగ్గిపోతారు. మమ్మల్ని టార్చర్ పెట్టిన నీకు డైలీ ఇలాగే కోటింగ్ ఉంటుందంటే ఇక్కడే ఉండిపోవడానికి మేము రెడీ. ఏయ్ శివ, ఇప్పుడేంటి ఆ వాటర్ తీసుకొచ్చి నా మొహం మీద పోస్తావా? నేను రిపోర్టింగ్ ఆఫీసర్గా ఉండమంటే ఇలా వాటర్ పోసి ర్యాగింగ్ చేస్తున్నావని ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తాను. నువ్వు కంప్లైంట్ చేసినా అది చెల్లదు బ్రదర్. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగినా ఎస్పీ గారు నేను చెప్పిందే నమ్ముతారు. అలా అని అందరి ముందు నన్ను ఫూల్ని చేస్తావా? నిన్నొకరు ఫూల్ చేయాలా ఏంటి? ఎప్పుడో ఫూల్ అయిపోయావు కదా. ఏంటి మేడం, వాటర్ రెడీ. తీసుకొని దేవా సార్ మొహం మీద పోయి. అది శివపార్వతి మేడం అంటే. ఏయ్, వద్దు వద్దు. వెంకట స్వామి గారు, మీకు నేనేం చెప్పాను? వద్దు 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 వద్దు. సార్ సార్, మళ్ళీ ఏమైంది సార్? మిస్టర్ దేవరాజ్, ఏమైంది? నీళ్ళతో మొహానికి కొట్టించారని డ్రీమ్లోకి వెళ్ళిపోయాడేమో మేడం. నేను నీళ్లు వేస్ట్ చేయనులే. వర్క్ కొంచెం ఎక్కువ అయిపోయి బ్రెయిన్ హీట్ అయిపోయింది. వెంకటస్వామి గారు, మేడం, మైండ్ ఫ్రీ అయ్యి రిలాక్స్ అవ్వాలంటే ఏం చేయాలి? వేడి వేడి టీ తాగాలి మేడం. టీ ఎన్నిసార్లు తాగుతావయ్యా? గ్లామర్ పాడవుతుంది. అసలే ఇంత అందంగా ఉన్నా కూడా మా గంగా బావ పట్టించుకోవట్లేదు. రిలాక్స్ అవ్వడానికి వేరే ఆప్షన్ ఏముంది? సాంగ్స్ వినాలి మేడం. మరి చూస్తావేంటయ్యా, మ్యూజిక్ ఆన్ చేయి. అలాగే మేడం. బ్రదర్, ఈ సాంగ్ నీకు సింక్ అవుతుంది అనుకుంటా. ఏయ్, నాకెందుకు సింక్ అవుతుంది? అవ్వట్లేదా? అయితే వెంకటస్వామి, సాంగ్ మార్చు. అలాగే మేడం. బ్రదర్, ఈ సాంగ్ సింక్ అవుతుందా? ఏయ్ శివ, కావాలనే నువ్వు సాంగ్స్ ప్లే చేస్తున్నావు అని నాకు అర్థం అవుతుంది. రిలాక్స్ అవ్వడానికి మేడం గారు సాంగ్స్ వింటున్నానని చెప్పారు కదా. ఏయ్, నోరు మూసుకోరా. ఇప్పుడు నీ బతుకు కూడా ఈ సాంగ్ లాగే అయిపోయింది కదా సార్. శ్రీవల్లిని ప్రేమిస్తున్నానని వెంట పడ్డావు. ఇప్పుడేమైంది? రేపు నిశ్చితార్థం అవుతుంది. అవును, హాఫ్ డే లీవ్ పెట్టేసి అన్ని ఏర్పాట్లు చేయాలి. సాయంత్రం నువ్వు వస్తున్నావు కదా. నువ్వు ఎన్ని ఏర్పాట్లు చేసినా నిశ్చితార్థం జరగదు శివ. షణ్ముఖం వాళ్ళ అమ్మా నాన్నని రెచ్చగొట్టి ఆ సంబంధం క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు వెంకటపతి రాజు గారికి అమ్మా నాన్న ఎవ్వరూ లేరు. పైగా అతను శ్రీవల్లిని ప్రేమిస్తున్నాడు.
ఈ నిశ్చితార్థం ఆపడం నీ వల్ల కాదు కదా, నిన్ను కన్నా మా పెద్దనాన్న వల్ల కూడా కాదు బ్రదర్. మేడం, మీ ఆయన కడుపు నిండా భోజనం పెట్టాడు. ఈ పోలీస్ సారు పెళ్లికేమైనా అడ్డుపడితే మాకు చెప్పండి. మీరు ఆవేశపడకండి, ఈ నిశ్చితార్థం జరుగుతుంది. దానికి దేవా సార్ వస్తారు, కళ్ళారా శ్రీవల్లి నిశ్చితార్థం చూస్తారు. ఈరోజు ఏమైందో ఏంటో, ఒక పండగ లేదు, ఒక ధర్నా కూడా జరగట్లేదు. ఒక ఆటో గాని, ఒక బస్సు గాని, కనీసం ఒక ఎద్దుల బండి కూడా రావట్లేదు. ఏంట్రా ఇది? ఛ! అన్నా అన్నా లిఫ్ట్ అన్నా, అన్నా లిఫ్ట్ 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 అన్నా అన్నా లిఫ్ట్ అన్నా లిఫ్ట్ అన్నా 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 లిఫ్ట్ అన్నా. మీరెక్కడికి వెళ్ళాలి? ఆ పొలిమేర దగ్గర దించేయన్నా, నేను వెంకటాపురం వెళ్ళాలి. అంత దూరం నడుచుకుంటూ వెళ్తున్నావా? ఏం చేయమంటావన్నా, ఒక్క ఆటో కూడా రావట్లేదు. సరే పద, దారిలో దిగుబడతాను. అలాగే అన్నా. సమయానికి దేవుళ్ళ వచ్చావన్నా, లేకపోతే 2-3 కిలోమీటర్లు నడవాలంటే మస్తు కష్టమయ్యేది. మళ్ళీ ఆగా చీర అలిగితే మా డాక్టర్ బాబు అలిగేవాడు. ఏ డాక్టరు? పశువుల డాక్టర్ అండి, వెంకటపతిరాజు గారు. ఏంటి? ఏంటండి, ఆయన పేరు చెప్తే దించేస్తారా ఏంటి? ఈ రోజు మా శ్రీవల్లితోనే తన నిశ్చితార్థం. అయ్ బాబోయ్, అలాగా? చూసారా అదృష్టం ఎలా ఉందో? ఆయన పని పురమాయించడం, నన్ను పొలిమేర దాకా దిగబెట్టడానికి పెళ్లి కూతురు అన్నయ్య అయినా మీరే స్వయంగా రావడం, ఇదంతా విధిరాత అనుకుంటాను. అంత పెద్ద మాటలు ఎందుకులే గాని పదండి. పొలిమేర దగ్గరికి కాదు, ఇద్దరం కలిసి వెంకటాపురం వెళ్ళి ఆ చీర తీసుకొచ్చేద్దాం. డాక్టర్ గారు నాకు పనప్ప చెప్తే నేను మీకు అప్పచెప్పాననేసి ఫీల్ అవుతాడేమోనన్నా. నేను వచ్చినట్టు చెప్పకు, కష్టపడి నువ్వే తీసుకొచ్చావని చెప్తానులే. అలాగే అన్నా. హ్మ్. వెంకటపతిరాజు గారు మా చెల్లి కోసం చీర కొన్నారన్నమాట. ఆయన ఎక్కడ కొంటాడన్నా? పిసినారి సంఘానికి అధ్యక్షుడతను. వాళ్ళమ్మ చీరనే కాబోయే పెళ్లి కూతురికి పెట్టాలని ప్లాన్ చేశాడు. అలాగా? అయితే మంచిదే కదా. ఏంటి మంచిదన్నా? గేదెలకి, ఆవులకి, చివరికి కుక్కలకు కూడా ఇంజెక్షన్లు వేసి 10,000-15,000 సంపాదిస్తున్నాడు. అలాంటప్పుడు ఒక 10,000 పెట్టి కాబోయే భార్యకి మంచి చీర కొనొచ్చు కదా. ఎంత ఖర్చు పెట్టి కొన్నా సరే వాళ్ళమ్మ కట్టుకున్న చీర మా చెల్లి కట్టుకోవడం అంటే ఆ తల్లి ఆశీర్వాదం మా చెల్లికి దక్కినట్టే కదా. నిజమే అన్నా, నేను అంత దూరం ఆలోచించలేదు. పర్లేదులే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.